మనం కలలు కనడం ఆపేస్తే మన బ్రెయిన్లో ఒక పార్ట్ని ఇంకో పార్ట్ ఆక్రమించేసుకునే అవకాశం ఉందని తెలుసా? మన బ్రెయిన్లో ఒక్కో పనికి ఒక్కో సెంటర్ ఉంటుంది. చూడడానికి విజువల్ సెంటర్, వినడానికి ఆడిటరీ సెంటర్, టచ్ ఫీల్ అవ్వడానికి సెన్సరీ సెంటర్. ఇవి అన్నీ బ్రెయిన్లో స్పేస్ కోసం కాంపిటీషన్లో ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు ఐస్ క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు విజువల్ సెంటర్కి ఆల్మోస్ట్ సిగ్నల్స్ రావు. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. విజువల్ సెంటర్ సైలెంట్గా ఉంటే పక్కనే ఉన్న సెంటర్స్ దాని టెరిటరీని కబ్జా చేయడానికి ట్రై చేస్తాయి. అలా జరగకుండా మన బ్రెయిన్ ఒక స్మార్ట్ ట్రిక్ యూస్ చేస్తుంది. డ్రీమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదే డిఫెన్సివ్ యాక్టివేషన్ థియరీ. అది ఈ ఆర్టికల్లో చాలా బాగా ఇచ్చారు. కళల ద్వారా విజువల్ సెంటర్స్ని యాక్టివ్గా ఉంచి దేని ప్లేస్ దానిదే అని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మన బ్రెయిన్ గురించి ఒక రూల్ గుర్తుపెట్టుకోండి: యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నెక్స్ట్ టైం డ్రీమ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేస్తుందని.